అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రజల వ్యతిరేకత పెరిగిపోతా ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ అభద్రతాభావంలో ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నాడు. లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజలలో తిరగలేకపోతా ఉన్నారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి వేసే ఒకటే స్కెచ్ డైవర్షన్ డ్రామా. ఈ డైవర్షన్ డ్రామాలకు కింగ్ ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి అని పేరు చెప్పుకోవచ్చు. గోబెల్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా గోబెల్స్ ప్రచారాలకు తెరలేపుతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది నిపుణులు ఎంతోమంది నాయకులు ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్న ముచ్చట. రాజకీయాలు చేయడం తెలుసు కానీ మరీ ఇన్ని రాజకీయాలు మరీ ఇన్ని దిగజారుడు రాజకీయాలు తెలుసు అని చెప్పేసి ఎవ్వరు అనుకోలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అనుకోలేదు? అనుకోకపోతే మీరే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే దిగజారుడు రాజకీయాలు 2015లోనే చేసిండు రేవంత్ రెడ్డి. ఇక అధికారంలోకి వచ్చినాక పనులు చేయకపోయినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతూ ఉన్నప్పటికీ ప్రజల నుంచి తిట్లు తింటున్నప్పటికీ వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా రేవంత్ రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతాడట. అండ్ ఇంకొకటి సాడిస్టికల్ మైండ్ సెట్ అని చెప్పేసి మొన్ననే చెప్పుకున్నాడు. ఎవరన్నా ఏడుస్తే నాకు సంతోషం అవుతుంది, ఎవరన్నా తిడితే నాకు సంతోషం అవుతుంది, ఎవరన్నా సంతోషంగా ఉంటే నేను బాధపడతా అని చెప్పేసి ఆపోజిట్ పర్సన్ నేను చెప్పినా కదా. ఇప్పుడు ఆ ఫోటోలు పెట్టి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. స్పైడర్ సినిమాలో భైరవుడు ఉంటాడు, బాధలు పడుతూ ఉంటే కన్నీళ్ళు పెడతా ఉంటే ఎవరైనా చచ్చిపోతే ఆ ఏడుపు మధ్యలో కూర్చొని నవ్వుతూ ఉంటాడు ఆ ఏడుపులిని. ఇప్పుడు ఆ రెండు ఫోటోలు ఒక దగ్గర జోడించి మరీ సిచ్యువేషన్ వేరు కానీ రేవంత్ రెడ్డి అట్లనే చేస్తాడని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అండ్ భూములు మింగుతూ ఉన్నాడు కదా, భూములు ఇట్లా రొట్టె ముక్క లెక్క మలిసి ఒక దగ్గర ఏమంటారు ల్యాండ్ తాళి అని చెప్పేసి మొత్తం మీద ఆ ఫోటో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు డైవర్షన్ డ్రామాకు తెరలేపిండు రేవంత్ రెడ్డి. ఇది కామన్ ముచ్చట కదా. మరి ఇప్పుడెందుకు డైవర్షన్కి దిగాల్సిన అవసరం ఏర్పడ్డది? అది ఏం డైవర్షను? ఇవన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ముచ్చట్లకు పోతే గత 10 రోజుల నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతా ఉన్నది. ఇది వాస్తవం. రైట్, 10 రోజులే కాదు, వచ్చిన 2.5 ఏళ్ల పొద్దు నుంచి వ్యతిరేకత పెరుగుకుంటా వస్తానే ఉన్నది. మన గుట్టగద పెరిగినట్టు బగ్గ నిన్నలకు పొట్టగద పెరిగినట్టు అట్లా పెరుగుకుంటా వస్తానే ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ మీద, రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజల నుంచి వ్యతిరేకత. ఆ వ్యతిరేకత వల్లనే ఓట్లు ఏవచ్చినా కూడా ప్రజల నుంచి వాళ్ళు ఎంత తక్కువ మెజార్టీ స్థానాలు సంపాదించుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రతిపక్షంతో పోల్చుకుంటే మాకే ఎక్కువ వచ్చినాయి కదా అని చెప్పేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా జబ్బలు దరుచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక వీళ్ళే ఈడ జబ్బలు దరుచుకుంటారంటే ఢిల్లీ అధిష్టానం వాళ్ళ మూటల కోసం ఆడికి పిలిచి వాళ్ళ జబ్బలు వాళ్ళు జరుచుకుంటారు, వాళ్ళే మళ్ళీ వీళ్ళ జబ్బలు జరుస్తారు. ఇదంతా నడుస్తూ ఉన్నది శభాష్ అని. రైట్, మొత్తం మీద 10 రోజుల నుంచి ఎందుకు వ్యతిరేకత పెరిగింది అని అంటే ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి. రైట్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతోని 5,000 కోట్ల రూపాయలతోని గాంధీ తాత విగ్రహం పెడతాము అని చెప్పేసి ఈ గాంధీ తాత విగ్రహం. ఇంకొక పాయింట్ వచ్చేసి పాపం మూసీ బాధితులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రైతు భరోసా టయానికి వేస్తలే. మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం రైతు భరోసాకి వెనక దాగున్న కుట్ర ఏంది అని చెప్పేసి. మూడోది వచ్చేసి కుంభర మల్లన్న జాతర ఏదైతే ఉన్నదో ఆ జాతరలో పసిగుడ్డు జీవిడిచింది. ఆ పసిగుడ్డు జీవిడవడానికి గల కారణము కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నోళ్ళు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఆ సామాజిక వర్గానికి చెందినోళ్ళు, పాప సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతుర్రోల్లా ఎంత గుండె దరక్కబోతుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. అండ్ ఖమ్మం వెలుగుమట్ల భూముల గురించి ఇక్కడ ఖమ్మం వెలుగుమట్ల ఈ 62 ఎకరాల జాగా ఏదైతే ఉన్నదో భూదాన భూములు వాళ్ళకు నీడ లేకుండా చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి సర్కారు మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చే అంశాలన్నీ చెప్పుకోవాలి. రైట్, 5,000 గాంధీ తాత విగ్రహం 5,000 కోట్ల రూపాయలతోని గాంధీ తాత విగ్రహం ఏదైతే ఉన్నదో ఈ గాంధీ తాత విగ్రహం గురించి మనం మాట్లాడుకోవాలంటే మూసీ సుందరీకరణ 6 గ్యారంటీలను ఆ మూసీలో వాడేసిండు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసిండు. 6 గ్యారంటీలలో అమలు చేసింది ఏమీ లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక అవి అమలు చేస్తున్నాం ఇవి అమలు చేస్తున్నాం అని అంటారు. ఎంతమందికి అందుతున్నాయో మాత్రం మనకు తెలియదు.
ఎంతమందికి అందుతున్నాయో మాత్రం మనకు తెలియదు. ప్రజల్ని ఎవరిని కదిలిచ్చినా కూడా ఏ గ్యారంటీ అందుతలేదు బిడ్డ, ఇది దగాఖోరు పాలన ఉన్నది, మోసపూరితమైన హామీలు ఇచ్చింది, మోసం చేసుకుంటూనే ఏలుబడి చేస్తుంది అని చెప్పేసి 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన హామీలు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేమీ లేదు. ఆ ఫ్రీ బస్సు పేరు మీద దోపిడీ దోపిడీ దోపిడీ, పైసల బస్సులు ఎక్కువ చేసి ఫ్రీ బస్సులు తక్కువ చేసి ఇప్పుడు ఏదో మళ్ళీ స్మార్ట్ కార్డుల ముచ్చట తెర మీదకి తీసుకొచ్చిండు. అది అట్లున్నదా? రైట్, నన్ను కోసిన రూపాయి లేదంటాడు, నన్ను వండుక తిన్న రూపాయి లేదంటాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సావంగా పచ్చులోలే గోదలోలే ఒర్రంగా జీవిడివంగా చూస్తాడు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేడు, వాటిని అవి ఇవ్వడానికి పైసలు లేవంటాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే రైతు భరోసాకు పైసలు లేవంటాడు. ఇంకా చాలా అంశాలు నేను మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ టీచర్ల కట జీతాలు ఎక్కువైతున్నాయి అని చెప్పేసి మరి ఆకునూరి మురళి గారు ఇన్ని రోజులు ఏడబొజ్జున్నారో కానీ బొజ్జల సల్లగదలకుంటా మరి ఇప్పుడు వచ్చి 2 ఏళ్ల తర్వాత వచ్చి గవర్నమెంట్ టీచర్లకు జీతాలు పెరుగుతున్నాయి, జీతాలు అవి తక్కువ చేయాలి అని చెప్పేసి ఒకటి, కాంట్రాక్ట్ బేసుల్లోనే టీచర్లను నియామకం చేసుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి ఇంకొకటి. ఇక మరి ఆ విద్యా కమిషన్ గురించి, కొత్త విద్యా విధానం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఇంకో వీడియోలో మనం బరాబర్ మాట్లాడుకుందాం. రైట్, 5,000 కోట్ల రూపాయలు పెట్టి పేదలను నడి రోడ్డు మీద వారేసి పేదలకు ఇల్లు లేకుండా చేసి పేదలను ఆగం చేసి ఇలా మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్డిపి ఏవైతే నాలాలు పెట్టి శుద్ధి చేసి నీళ్ళను పంపించే కార్యక్రమం చేయలేదా? ఒక్క ఇల్లు కూడా ఊలగొట్టలేదు కదా. మరి అట్లా చేయాలి కదా అన్నా. అట్లా చేస్తే నా కళ ఎట్లా నెరవేరుతుంది? నాకు కావాల్సింది రియల్ ఎస్టేట్, నాకు కావాల్సింది దందా, నాకు కావాల్సింది టెండర్లు. ఆ టెండర్లు పిలిచి ఎంతో కొంత అడ్వాన్స్ 5,000 కోట్లకెళ్ళి అప్పచెప్పాలి. అప్పచెప్పి అందులోకెళ్ళి ఇంత కమిషన్ దొబ్బుకొని పోవాలి. ఆ లోపు పుణ్యకాలం కాస్త స్వాహ అంటది. ఇక వచ్చే దేవునికి ఎరక. ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి అన్న తరీక. ఇది ఒక వ్యతిరేకత మూసి బాధితులు. ఇక ఆల్రెడీ తుషార్ గాంధీ ఎవరైతే గాంధీ తాత మునుమనవాడు ఉన్నాడో దీన్ని వ్యతిరేకించిండు, ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండు. రేవంత్ రెడ్డిని అండ్ తెలంగాణ సీఎంను ట్యాగ్ చేసి ఇది గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, ఇది గాంధీ విధానం కానే కాదు, ఒకవేళ గాంధీ తాత బతుకుంటే ఈ పనిని ఆపేటోడు మీరు ఆపుండ్రి అని చెప్పేసి. అదొక్కటి. రైతు భరోసా ఇక ఎత్తాం ఆగేత్తాం, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ముందు ఎత్తాం, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఎత్తాం, రైతుల ఖాతాలలో టింగుమని రైతు భరోసా పైసలు పడతాయి, 9,000 కోట్ల రూపాయలు సిద్ధంగా పెట్టినాం. రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత. ఈ పైసలన్నీ ఇప్పుడు ఇటు ఇవ్వాల్సిన పైసలన్నీ పేరుకు 1,000 కోట్లు అన్నారు కానీ ఎన్ని వేల కోట్లు కేరళకు దాటిస్తారో మూటలు కడతారో తెలియదు. రైట్, కుమ్మర మల్లన్న జాతర ఏదైతే ఉన్నదో ఇన్సిడెంట్ జరిగింది, పాప జీవిడిచింది, పాపను కాళ్ళతో దన్నిండ్రు, వాళ్ళను అరెస్టు చేయకుండా ఇయ్యలటి వరకు ఇంకా నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పోలీసు యంత్రాంగం. డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పాపనే లేదని చెప్తాడు. ఇయ్యాల వీర్లపల్లి శంకర్ పాపము అదే సామాజిక వర్గానికి జీవిడిచిన బిడ్డ ఏదైతే ఉన్నదో ఎవరైతే ఉన్నారో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పాప తండ్రిని పట్టుకొని దెబ్బలు తిన్నాడు. పాపం ఆయన పండ్లను ఊసిపోయినాయి. వాళ్ళ తండ్రి ఒక చిల్లరగాడు, వేస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి మాట్లాడతాడు. అవు సారు, మరి ఇంత అధ్వానం మాట్లాడడానికి ఇంకా వ్యతిరేకత పెంచుకుంటూనే పోతారు. అరెస్టు చేయాల్సింది పోయి, ప్రభుత్వం స్పందించాల్సింది పోయి, ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన శిక్షలు పడేటట్టు చేయాల్సింది పోయి వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటా వాళ్ళనే వెనకేసుకుంటా వస్తూ ఉన్నారు. రైట్, తుకారాం రెడ్డి అని చెప్పేసి, తుకారామేనా పేరు, ఆ తుకారాం రెడ్డి ఏదో ఉన్నది కదా ఆయన సర్పంచ్, ఆయన దట్ట ఆడవిల్లాసొంటి గుణమాట. మరి ఆడవిల్లాసొంటి గుణమేనాయే, అమ్మాయిని ఎందుకు కొట్టే, వాళ్ళ అత్తని ఎందుకు కొట్టే, వాళ్ళ భర్తను ఎందుకు కొట్టే, పిల్లని కాలుతో ఎందుకు దాన్నే, ఆడవిల్లాసొంటి గుణమేనాయే. ఆడవిల్లాసొంటి గుణం అని చెప్పేసి ఊరోళ్ళు చెప్పిరట. మరి ఈయనకెవరు చెప్పిర్రో దీని మీద కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇది కుమ్మర మల్లన్న జాతర వ్యతిరేకత. ఇక ఖమ్మం వెలుగుమట్ల 62 ఎకరాల ఏదైతే ఆ భూదాన భూములు ఉన్నాయో ఆ భూదాన భూముల మీద కన్ను పడ్డది. ఎకరం 10 కోట్లు నడుస్తుంది. వేరేటోళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని పైసలు చేసుకోవాలి, సొమ్ము బొజ్జలల్లో వేసుకోవాలని చెప్పేసి 15 ఏళ్ళకేళ్ళు ఉంటున్న భూములను ఇలా పాపం వాళ్ళ ఇండ్లను కూలగొట్టి వాళ్ళను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళను మభ్యపెట్టి ఒక దగ్గర పెట్టి ఆఫీసర్లను రప్పించి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఊదరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవన్నీ దేశవ్యాప్తంగా వైరల్ అయిన అంశాలే.
రా గాంధీ తాత మునిమనవడే ట్వీట్ చేసిండంటే ఇది దేశవ్యాప్తంగా తెలియదా? బరాబర్ తెలుస్తుంది గాంధీ తాత స్టాచ్యూ. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఎంతమంది ఆర్తనాదాలు రేవంత్ రెడ్డికి వినబడుతున్నాయి. ఓహో, ముందుగానే చెప్పినాం కదా స్పైడర్ సినిమాలో భైరవుడి క్యారెక్టర్ అని చెప్పేసి. రైట్, మొత్తం మీద ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వ్యతిరేకత నుంచి మనం ప్రజలను డైవర్ట్ చేయాలి. ఎవరైతే పోయి పరామర్శిస్తూ వస్తారో, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతా ఉన్నారు, ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు పోతా ఉన్నారు. ఇవన్నిటిని డైవర్షన్ చేయాలంటే మనం ఇప్పుడు ఒక డైవర్షన్స్ డ్రామాకు తెరలేపాలి, ఈ డైవర్షన్ స్కెచ్ చేయాలి, లేకపోతే ఆగమవుతుంది అని చెప్పేసి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉన్నదో మళ్ళీ దాన్ని తెర మీదకి తెచ్చిండ్రు. తెర మీదకి తెచ్చి అందులో దాదాపు 3 సార్లు పిలిచి విచారణ చేసిండ్రు. మరి విచారణ ఎందుకు చేసిండ్రు, ఏం పట్టిరంటే ఏమీ లేదండ్లా. పసలేని కేసు, ఉత్తి కేసు అని చెప్పేసి అన్నీ ఉన్నప్పటికీ కూడా కావాల్సుకొని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు అందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఉన్నారు కదా. అరవింద్ కుమార్ ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పటికీ కేంద్రాన్ని పర్మిషన్ అడిగిండ్రు. దేనికో పర్మిషన్ అడిగితే కేంద్రం ఓకే చెప్పింది. కొద్ది రోజుల క్రితమే ఆ పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని బేస్గా చేసుకొని అరవింద్ కుమార్ మీద క్రమశిక్షణ చర్యలు అని చెప్పేసి సస్పెన్షన్ వేటేసే నిర్ణయం తీసుకున్నారు అనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. ఓవరాల్ ఈ ఎపిసోడ్లో మొత్తం మీద ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు పెడితే ఒక డైవర్షన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసారు. అయినా ఇవి డైవర్షన్ చేస్తే దాగిపోయే అంశాల, డైవర్షన్ చేస్తే పక్కకు జరిగే అంశాల. రేవంత్ అన్న మీకు అలా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రాంగ్ మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు, కానీ ఇవి మర్చిపోయే అంశాలు అస్సలే కాదు. ఇలా ఫార్ములా ఈ కార్ రేసులో పాపం అధికారిని బలి చేసిండ్రు కేటీఆర్, అధికారిని అది చేసిండ్రు కేటీఆర్ అని చెప్పేసి అట్లా కొత్త రాగం అందుకుంటారేమో. మొత్తం మీద డైవర్ట్ అయ్యే అంశాలు ఇవి అస్సలే కావు. ఇవి నేషనల్ వైడ్గా వెళ్ళిన ముచ్చట్లు, ఇవి ఇప్పుడిప్పుడే సమసిపోయే ముచ్చట్లు అస్సలే కావు. వాళ్ళకి న్యాయం చేయాలని మీరు చూస్తలేరు. ప్రత్యామ్నాయాలు ఇక్కడ కల్పించలేరు. ఇక్కడ కుమ్మర బాధితుల కుటుంబానికి ఎటువంటి భరోసాను మీరు కల్పియలే. రైట్, మొత్తం మీద కొత్త డైవర్షన్కు దిగిండ్రు రేవంత్ రెడ్డి. ఇగో డైవర్షన్ ఎప్పట్లెక్కనే అని చెప్పేసి ఆయనది పుర్రెల పుట్టిన బుద్ధి పుల్లల్లో వేసినా పోదు అన్నట్లు టెన్షన్లో రేవంత్ ఉన్నాడు. ఆ టెన్షన్లో మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపిండి. ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చిన్నారు.